మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రైతు పండుగను పాలమూరులో ముగింపు వేడుకలు ఘనంగా చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసింది సర్కార్. ఇక్కడ జరగబోయే బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. అలాగే వ్యవసాయ రంగానికి రైతులకు సంబంధించి కీలక ప్రకటనలు చేయనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించడమే కాకుండా రైతులతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం. రైతు పండుగ ముగింపు సభకు అన్ని జిల్లాల నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా హాజరయ్యేలా జన సమీకరణ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు పండగ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఇక్కడికి తరలి రానున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద 1,00,000 మంది రైతులు ఈ బహిరంగ సభలో పాల్గొనున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక బందోబస్తు విషయానికి వస్తే 2,000 మంది పోలీసు బలగాలతో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. హైవే నుంచి రాయచూరు వెళ్లే మార్గంలో వచ్చేటువంటి వాహనాలు మధ్యాహ్నం 2 గంటల నుంచి జడ్చర్ల మీదుగా బైపాస్ మీదుగా వెళ్లిపోవాలని చెప్పేసి ఇప్పటికే ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ రోజు ఈ వేదిక నుంచి కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే సాంకేతిక కారణాలతో నిలిచిపోయినటువంటి రుణమాఫీ విషయంలో ఒక క్లారిటీ ఇస్తారు, రైతులకి తీపి కబురు చెప్తారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటుండగా, మరోపక్క రైతు భరోసా అంశంలో కూడా ఒక స్పష్టత ఇవ్వనున్నారనే టాక్ అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో నడుస్తా ఉంది. మొత్తం మీద మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కి చేరుకోనున్నారు. మొదటగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రైతు ఎగ్జిబిషన్ ను స్టాళ్లను ఆయన సందర్శిస్తారు. సందర్శించిన తర్వాత ఈ బహిరంగ సభ వేదికగా ఆయన ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా రైతులను సమీకరించే పనిలో కాంగ్రెస్ శ్రేణులున్నాయి. ప్రధానంగా 3 రోజుల నుంచి ఇక్కడ రైతు సదస్సులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రికల్చర్ లో వచ్చేటువంటి ఇన్నోవేషన్స్ పై పలు స్టాళ్లను ఏర్పాటు చేసి సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రులతో పాటు ఇందులో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు కూడా ఇక్కడ పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఈ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకి ముఖ్యమంత్రి వస్తున్నారు. అయితే రైతులకి మరో తీపి కబురు ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు సందీప్తో హైమాద్, NTV, మహబూబ్ నగర్ నుంచి.